ఈ వారంలో జరిగిన కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. నౌకాదళంలోకి ఐఎన్ఎస్ సందాయక్. దేశంలోని అతిపెద్ద సర్వే నౌక ఐఎన్ఎస్ సందాయక్ భారత నౌకాదళంలోకి చేరింది. దీనిని స్వదేశంలోని పిఎస్యు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ సంస్థ తయారు చేసింది. నౌకాదళం కోసం జిఆర్ఎస్సి తయారు చేసిన 4 నౌకల్లో ఇది మొదటిది. 50 దేశాల్లో మిలాన్ 2024 విన్యాసం. మిలాన్ 2024 నౌకాదళ విన్యాసం విశాఖపట్నం వేదికగా జరగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి 27 వరకు జరిగే ఈ విన్యాసంలో 50 మిత్ర దేశాలు పాల్గొననున్నాయి. ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్ అనే 2 వాహక నౌకలను భారత్ ప్రదర్శించనుంది. యునెస్కో జాబితాలో గార్బా డ్యాన్స్. గుజరాత్ రాష్ట్ర సాంప్రదాయ నృత్యం గార్బాకు యునెస్కో గుర్తింపు లభించింది. మానవత్వ సాంస్కృతిక వారసత్వ ప్రాతినిధ్య జాబితాలో దీనిని చేర్చారు. జోషిమఠ్ పునరుద్ధరణకు 1,650 కోట్ల రూపాయలు సహాయం. ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో ఇటీవల కొండ చర్యలు విరిగిపడడంతో పాటు నేల కుంగింది. దీంతో ఆ ప్రాంతం పునరుద్ధరణకు 1,658 కోట్లు ఇవ్వడానికి కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఆమోదించింది. ఇందులో ఎన్డీఆర్ఎఫ్ కింద 1,079 కోట్లను కేంద్రం ఇవ్వనుండగా, ఎస్డీఆర్ఎఫ్ కింద 126 కోట్లను రాష్ట్ర బడ్జెట్ నుంచి 451 కోట్లను అందించనున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్. ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ ఆసుపత్రి ఆరోగ్య మైత్రి క్యూబ్ను హర్యానాలోని గురుగ్రామ్లో ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో ప్రాజెక్ట్ బిషమ్లో భాగంగా దీన్ని రూపొందించారు. కేవలం 8 నిమిషాలలోనే ఆసుపత్రిని సిద్ధం చేసి దీని ద్వారా 200 మంది రోగులకు చికిత్స చేయవచ్చు. అత్యవసర ప్రాంతాలకు ఆరోగ్య మైత్రి క్యూబ్ను డ్రోన్ ద్వారా పంపిస్తారు. శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ. మహారాష్ట్ర సింధుదుర్గ్లోని రాజ్కోట్ కోటలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. నేవీ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారత నావికాదళ చరిత్రను ప్రదర్శించేందుకు శివాజీ మహారాజుకు చెందిన నౌకల నమూనాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. టీఎంసీ ఎంపీ లోక్సభ సభ్యత్వం రద్దు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించారు. లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరా నందానీ నుంచి మొయిత్రా డబ్బులు తీసుకున్నారని, ఆమె పార్లమెంటు లాగిన్ వివరాలను దుబాయ్ నుంచి యాక్సెస్ చేశారని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను ముజువానీ ఓటు ద్వారా లోక్సభ ఆమోదించింది. దీంతో ఆమె లోక్సభ సభ్యత్వం రద్దు చేశారు. మిజోరం సీఎంగా లాల్ దుహోమా. మిజోరం నూతన సీఎంగా జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ అధినేత లాల్ దుహోమా ప్రమాణం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆయనతో ప్రమాణం చేయించారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కింది విధంగా ఉన్నాయి. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో 64 సీట్లు కాంగ్రెసు, బీఆర్ఎస్ 39 సీట్లు, ఎంఐఎం 7, సిపిఐ 1 స్థానంలో గెలుపొందాయి. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్లో 115 స్థానాల్లో బీజేపీ గెలుపొందగా, మధ్యప్రదేశ్లో 163 స్థానాల్లో కూడా బీజేపీ గెలుపొందింది. 90 స్థానాలున్న ఛత్తీస్గఢ్లో
బీజేపీకి 54 సీట్లు వచ్చాయి. మణిపూర్లో మాత్రం జేపీఎం పార్టీ 27 స్థానాల్లో గెలుపొందింది. ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ను జపాన్ ప్రారంభించింది. దీని పేరు JT60SA. ఇది యూరోపియన్ యూనియన్, జపాన్ దేశాల ఉమ్మడి ప్రాజెక్టు. లైన్ ఆఫ్ క్రెడిట్ కింద వ్యవసాయ రంగం ఆధునీకరణ కోసం కెన్యాకు 2084 కోట్ల రుణం ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. భారత్లో పర్యటించిన కెన్యా అధ్యక్షుడు విలియం రూటోతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. క్రీడలు, విద్య, డిజిటల్ వంటి పలు ఒప్పందాలు చేసుకున్నారు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి ఇటలీ తప్పుకుంది. ఈ నిర్ణయం ఇరు దేశాల దౌత్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొంది. BRIలో భాగంగా 2019లో రవాణా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని ఇరు దేశాలు ప్లాన్ చేసుకున్నాయి. భారత్లో ప్రస్తుతమున్న ఉద్గారాల తీవ్రతను 2030 నాటికి 45% తగ్గించడమే తమ లక్ష్యమని ప్రధాని మోడీ COP28 ప్రపంచ వాతావరణ సదస్సు వేదికగా తెలిపారు. శిలాజేతర ఇంధనాన్ని 50% వరకు పెంచనున్నట్లు చెప్పారు. 2028 సంవత్సరంలో 33వ COP సదస్సును భారత్లో నిర్వహించేందుకు ప్రతిపాదించారు. ఆరోగ్యం, వాతావరణంపై COP28 రూపొందించిన డిక్లరేషన్పై భారత్, అమెరికా సంతకం చేయలేదు. UNOకు చెందిన CAC ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆసియా ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించే సభ్య దేశంగా భారత్ ఎన్నికైంది. ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాల ధృవీకరణకు WHO, FAOలు ఏర్పాటు చేసిన CAC46 46వ సమావేశాన్ని ఇటీవల రోమ్లో నిర్వహించారు. ఈ సమావేశంలో చిరుధాన్యాలకు అంతర్జాతీయ ప్రమాణాలను రూపొందించాలని భారత్ ప్రతిపాదించగా, రాగులు, అరికెలు, సామలు, ఓదెలు, వరిగెలను ఆమోదించింది. ఇప్పటికే జొన్నలు, సజ్జలు, పప్పు గింజలకు నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించింది. 2024-25 సంవత్సరానికి గాను అంతర్జాతీయ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కౌన్సిల్కు భారత్ తిరిగి ఎన్నికైంది. 10 దేశాలు ఉన్న B కేటగిరీ IMO కౌన్సిల్లో భారత్తో పాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, స్పెయిన్, స్వీడన్, UAEలు ఉన్నాయి. ఇది షిప్పింగ్ను నియంత్రించే ఐక్యరాజ్యసమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ. దీని ప్రధాన కార్యాలయం లండన్లో ఉంది. మా వీడియో ఉపయోగపడితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.